నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు మనం శశి సారథి గారు రచించిన 'అనుబంధం' అనే ఒక మంచి కథను విందాం. ఆఫీస్ నుంచి వచ్చిన కొడుకు తల్లి ఏదో చెప్పలేక బాధపడుతుంది అని గ్రహించి కారణం అడిగాడు. దానికి తల్లి, నాకు ఇంట్లో ఒంటరితనంగా ఉంటుంది, అందుకని నన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్పించు అనింది. అమ్మని చూడకుండా నేను ఉండలేను అని కన్నీళ్లు పెట్టుకున్న భర్తతో, మీరు బాధపడకండి, అత్తగారి ఒంటరితనం పోవడానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అనింది. మరి కోడలు తీసుకున్న నిర్ణయం ఏమిటో విందామా? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లలితమ్మ గారు న్యూస్ పేపర్ తీసి పట్టుకున్నారు అంతే, చదవడం లేదు. మనసు పరిపరి విధాలా పోతుంది. పాత రోజులు ఈరోజు మరీ మరీ గుర్తుకు వస్తున్నాయి. ఒంటరిగా ఉండడం వలన జరిగిపోయిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకోవడం తప్ప వేరే ఏమీ పని లేదు. మనసు 35 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది. కొడుకు రవి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గుండెపోటు వచ్చి ఆమె భర్త మరణించాడు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికే గుండె జలదరిస్తుంది. ఎంతో భయంగా ఉండేది. దగ్గర వాళ్ళెవరూ లేక చిన్న పిల్లాడితో భవిష్యత్తు అంధకారంగా తోచేది. భర్తకు వచ్చిన ప్రావిడెంట్ ఫండు బ్యాంకులో వేసి ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి ఫ్యామిలీ పెన్షన్తో కాలం నెట్టుకు వచ్చేది. ఏ నెలకు ఆ నెల డబ్బు సరిపెట్టగలనా అని భయపడుతూ ఉండేది కొన్నాళ్ళు. పక్కనే ఉన్న నర్సరీ స్కూల్లో టీచర్గా కూడా చేసింది. ఉన్నది పెట్టుకొని పెంచింది. వాడు కూడా ఇంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఎప్పుడూ ఏ కోరికలు కోరలేదు. చాలా బుద్ధిగా చదువుకునేవాడు. ఇంట్లోకి సాయంగా పొద్దున్నే న్యూస్ పేపర్లు వేసేవాడు. సాయంత్రం చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు. చివరకు మంచి కాలేజీలో మెరిట్ మీద ఇంజనీరింగ్ అయ్యాడు. వాడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఎంతగా ఆనందించిందో మాటల్లోనే చెప్పలేదు. ఎన్నో సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కింది అని అనిపించింది. ఇంకో 2-3 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రవికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది. వాడికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరుతుంది అనుకునేది. ఒకరోజు సాయంత్రం రవితో పాటు ఒక అమ్మాయి వచ్చింది. లలితమ్మ గారికి ఈ విషయం అర్థమైనా రవి, ఈ అమ్మాయి అని ఆగిపోయారు. దానికి రవి, అమ్మా, ఈ అమ్మాయి సుజాత, నాకు బస్టాండ్లో పరిచయం అయింది, చాలా మంచి అమ్మాయమ్మా అన్నాడు. దాంతో ఆవిడకు కొడుకు మనసు అర్థమైంది. వంటింట్లోకి వెళ్తూ, అమ్మాయి, కాఫీ కలుపుకుందాం రామ్మా అన్నారు. ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి తిరిగి రవిని చూస్తూ లోపలికి నడిచింది. సంభాషణ మొదలుపెట్టారు లలితమ్మ గారు. ఏమ్మా, ఎక్కడుంటారు మీరు అని అడిగారు. పక్క వీధిలోనే ఉంటామండి నెమ్మదిగా చెప్పింది సుజాత. ఇంట్లో ఎవరెవరుంటారు అన్న ప్రశ్నకు, అమ్మ, నాన్నగారు, అన్నయ్య, నేను ఉంటామండి అని బదులిచ్చింది సుజాత. మీ అమ్మ నాన్నగారు మా ఇంటికి వస్తారా లేక నేను మీ ఇంటికి రావాలా అని అడిగారు. దేనికండి పిత్తరపోతూ అడిగింది సుజాత. పెళ్లి మాటలు మాట్లాడటానికి అన్న సమాధానం వినగానే సిగ్గుతో బయటకు పరుగు పెట్టింది సుజాత. 3 నెలలు తిరగకుండానే సుజాత ఆ ఇంటికి కోడలై వచ్చింది. లలితమ్మ గారికి సుజాత బాగా నచ్చింది. ఎంతో అణకువగా ప్రేమగా ఉంటూ అత్తగారిని గౌరవంగా చూసుకునేది. బహుశా రవి ద్వారా వాళ్ళు అనుభవించిన కష్టాల గురించి తెలుసుకుని ఉంటుంది. లలితమ్మ గారిని ఏ పని ముట్టుకోవద్దని, అన్నీ తానే చేస్తానని అనేది. దానికి మాత్రం ఆవిడ ఎంత మాత్రం ఇష్టపడలేదు. నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నేను ఇంట్లోనే ఉంటాను. పని మనిషి ఉంది కదా, నేను చేసేది వంట ఒక్కటే. అయినా నా ఇంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాను, తర్వాత ఎలాగూ నీకు తప్పదు అనేవారు. 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి ఇల్లు 2 పిల్లలతో, శ్రీకాంత్, శిరీషాలతో కళకళలాడిపోయింది. భర్త పోయేటప్పటికే లలిత కాస్త లలితమ్మ అయింది. కొడుకు పెళ్ళయ్యాక ఆమె అమ్మగారు, కోడలు చిన్నమ్మగారు. ఇప్పుడు కోడలు అమ్మగారు, ఆమె పెద్దమ్మగారు. కాలంతో ఇలాంటి మార్పులు తప్పవు. దానికి ఆవిడ ఎప్పుడూ బాధపడలేదు, పైగా సంతోషించేది కూడా. అయినా ఆవిడకు ఇలాంటివన్నీ పట్టించుకునే టైం కూడా ఉండేదే కాదు. పొద్దున్నే 4 టిఫిన్ బాక్సులు కట్టి అందరూ బయటికి వెళ్ళాక మిగిలిన పనులు చేసుకొని భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని లెగిసేటప్పటికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యేది.
వాళ్ళకి పాలు కలిపించి తినడానికి ఏమైనా పెట్టి హోంవర్క్ చేయించేది. అప్పుడు ఆమెకు రవి చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చేవి. పిల్లల హోంవర్క్ అయిపోయాక రాత్రి వంటకు అన్నీ సిద్ధం చేసేవారు. రాత్రి వంట సుజాతే చేస్తుంది, కానీ ఆఫీసు నుంచి వచ్చి అన్నీ ఒక్కరితే చేసుకోవడం కష్టమని, కొంత సాయంగా ఉంటుందని అన్నీ అమర్చి పెట్టేవారు. ఇలా జీవితం సజావుగా సాగుతుంది. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళు ముందు నుంచి ఉన్న ఇల్లు చిన్నదిగా అయిపోయినట్టు అనిపించింది. అందుకే పిల్లల స్కూల్కి దగ్గరగా 2 పడగ్గదుల అపార్ట్మెంట్లోకి మారారు. అక్కడికి మారిన తర్వాత లలితమ్మ గారికి కొత్త జీవితం ప్రారంభమైంది. ఇల్లు, ముఖ్యంగా వంటగది వీలుగా ఉండడం వల్ల ఆవిడకు పని తొందరగా అయిపోయేది. ఆ అపార్ట్మెంట్లో ఆమె వయసు వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు. అందరికీ ఇంచుమించు ఒకటే వయసు, ఒకే ఆరోగ్య సమస్యలు. రోజు మధ్యాహ్నం ఎవరో ఒకరింట్లో కలుసుకొని మంచి చెడ్డ మాట్లాడుకునేవారు. తమ గడిచిన జీవితం గురించి, పిల్లల గురించి మాట్లాడుకునేవారు. ఇలా లలితమ్మ గారి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. రవి ఉద్యోగం మాని వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట్లో కొంత ఒడిదుడుకులు వచ్చినా రాత్రనక పగలనక కష్టపడడం వల్ల కొంతకాలానికి వ్యాపారంలో నిలదొక్కున్నాడు. ఇంకా సుజాత కూడా ఆమె పనిచేస్తున్న ఆఫీస్లో బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. పిల్లలిద్దరూ కాలేజీ వెళ్ళే వయసు వాళ్ళయ్యారు. వాళ్ళకిప్పుడు లలితమ్మ గారు చదువులో సాయం చేయలేకపోతున్నారు. కాలేజీ నుంచి రాగానే ట్యూషన్లకు వెళ్ళిపోతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఈ ఇల్లు కూడా ఇరుకు అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇన్నాళ్ళు పిల్లలు లలితమ్మ గారు ఒకే గదిలో ఉంటున్నారు. కానీ ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ వేరే గదులు కావాలంటున్నారు. పిల్లలు దూరం అవుతున్నారని లలితమ్మ గారు బాధపడేవారు. దానికి శిరీష, అదేం లేదు నానమ్మ, నేను అన్నయ్య ఎలా ఒకే గది షేర్ చేసుకుంటాం, నా ఫ్రెండ్స్ చదువుకోవడానికి వస్తుంటారు కదా అనేది. ఇలా మాటలు జరుగుతుండగా ఒకరోజు రవి ఇంటికి త్వరగా వచ్చి తల్లిని తొందరగా తనతో రమ్మన్నాడు. దాంతో ఆవిడ భయపడ్డారు. సుజాత ఏదిరా, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడిగారు. సుజాత ఆఫీస్లోనే ఉందమ్మా, నువ్వు త్వరగా తయారైరా, నీకొకటి చూపించాలి అన్నాడు. ఆ మాటలతో స్థిమితపడి ఆవిడ తయారై కారులో కూర్చున్నారు. ఊరికి కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి కారు ఆపాడు రవి. అక్కడ కొత్తగా లేఅవుట్ వేసినట్టున్నారు. కొన్ని చోట్ల పని జరుగుతుంటే అక్కడక్కడ విసిరేసినట్టుగా కొన్ని కొత్తగా కట్టిన ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాం అన్నట్టుగా చూస్తున్న ఆమెతో రవి ఇలా అన్నాడు. ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నానమ్మా, ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు చిన్నగా అనిపిస్తుంది కదా, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. నువ్వు కూడా పూజకు వేరే గది ఉంటే బాగుంటుంది అని ఎప్పుడూ అంటుంటావు కదా, మనం స్వంతంగా కట్టుకుంటే మనకు వీలుగా ఉండేటట్టు డిజైన్ వేయించి కట్టుకోవచ్చు అంటూ వివరించాడు. లలితమ్మ గారికి మనసు గర్వంతో నిండిపోయింది. కష్టపడి చదువుకొని కొడుకు ఎంతో ప్రయోజకుడయ్యాడు అని మురిసిపోయారు. ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడూ తల్లి సలహా తీసుకునేవాడు రవి. అప్పుడప్పుడు సైట్ దగ్గరకు తీసుకుని వెళ్ళేవాడు. చూస్తుండగానే ఇల్లు తయారైపోయింది. గృహప్రవేశం జరిగిపోయి సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో ఆవిడ ఒంటరిగా మిగిలారు. వేరే వేరే గదులు కావాలి అని గొడవ చేసిన మనుమలిద్దరూ పెద్ద చదువులకు వేరే ఊర్లో హాస్టల్లో ఉంటున్నారు. ఇక్కడ కాలేజీలు లేవేంట్రా, పిల్లలను దూరంగా పంపించావు అని రవితో అంటే, అక్కడ ఉంటేనే చదువు మీద దృష్టి పెడతారమ్మా, ఇంట్లో ఉంటే ఎప్పుడూ స్నేహితులు, షికార్లు, సినిమాలు అంటారు, హాస్టల్లో అయితే అన్నీ టైం ప్రకారం జరుగుతాయి అన్న రవి మాటలు కొట్టిపారేయలేకపోయింది. ఆవిడ ఇలా ఆలోచనలతో ఉండగానే పని మనిషి రత్న, భోజనం వడ్డించానమ్మా అంటూ వచ్చింది. ఇంకా ఆకలిగా లేదే అంటే, తినేయండమ్మా, మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి మ్యాట్ని సినిమాకి వెళ్ళాలమ్మా అని బతిమాలింది. దీని పనే బాగుంది, ఊరికి దూరమైన స్నేహితులకు సినిమాలకు కొదవలేదు అనుకున్నారావిడ. అన్యమనస్కంగానే భోజనం చేసి గదిలోకి వచ్చారు.
చేద్దామన్నా ఏ పని లేదు. వంట మనిషి, పని మనిషి, తోటమాలి, డ్రైవర్ అందరూ ఉన్నారు. ముందు నుంచి పనిచేసే అలవాటు ఉండడం వల్ల ఆవిడకు తనకు తానే మూలపడిపోయిన పాత సరుకుని అనే భావన బయలుదేరింది. ఆ మాటే ఒకసారి రవితో అంటే, ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డావమ్మా, ఇప్పుడైనా సుఖపడు అన్నాడు. కానీ ఆవిడ ఒంటరితనాన్ని భరించలేకపోతుంది. ఇంతకు ముందులా పుస్తకాలు కూడా చదవలేకపోతుంది. కొంచెం చదవగానే కళ్ళు మండుతున్నాయి. ఒక విషయం ఈ మధ్య పదే పదే అనిపించసాగింది. అదే ఓల్డేజ్ హోమ్లో ఉంటే బాగుంటుందేమో అని. చాలాసార్లు టీవీలో వాటి ప్రకటనలు చూసింది. కొన్ని బాగా నడపకపోయినా కొన్ని ఆశ్రమాలు చాలా బాగుంటున్నాయి. అక్కడ పెద్దవారికి చాలా సౌకర్యంగా ఉంటుందని ఆవిడ భావించారు. అంటే ఇంట్లో లేవని కాదు కానీ అక్కడ తన వయసు వారు ఉంటారు కాబట్టి బాగా కాలక్షేపం అవుతుందని. ఆ రోజు రవి ఇంటికి రాగానే ఈ విషయమై ప్రస్తావించాలని అనుకున్నారు. ఆఫీసు నుంచి రాగానే తల్లి అన్యమనస్కంగా ఉండడం గమనించాడు రవి. ఏమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. ఏం లేదురా, బాగానే ఉన్నాను అన్నారు ఆవిడ. ఒంట్లో బాగోలేకపోతే వెంటనే చెప్పమ్మా, దాయకు అన్నాడు. తల్లి తన కోసం పడ్డ కష్టం ఒక్క క్షణం కూడా మర్చిపోడు రవి. కొడుకు తన గురించే ఆలోచిస్తుంటాడని ఆవిడికి తెలుసు. తాను ఓల్డేజ్ హోమ్లో చేరతానంటే ఎంత బాధపడతాడో కూడా తెలుసు. అయినా భోజనాలు అయిన తర్వాత ఆవిడ కొడుకు గదిలోకి వెళ్ళారు. ఎప్పుడూ అతనే తల్లి గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు ఆవిడే వచ్చేటప్పటికి ఏదో చెప్పడానికే అనుకున్నాడు. తల్లి చేయి పట్టుకొని మంచం మీద కూర్చోబెడుతూ, ఏంటమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు, భోజనం కూడా సరిగ్గా చేయలేదు, ఏమైందమ్మా అంటూ అడిగాడు. నాకు ఏమీ తోచడం లేదురా అన్నారావిడ. టీవీలో నీకు ఇష్టమైన ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఇష్టమైన సినిమాలన్నీ ఇంట్లో ఉన్నాయి, చూడడం లేదా అమ్మా? ఎలా వాడాలో తెలియడం లేదా, మళ్ళీ చూపించమంటావా అని ఆత్రంగా అడిగాడు రవి. అతన్ని చేతితో వారిస్తూ, నాకు తెలుసురా, కానీ ఒక్కదాన్నే కూర్చొని ఏం చూడమంటావు, నువ్వు మరోలా అనుకోకపోతే ఒక మాట చెప్తాను అన్నారు. చెప్పమ్మా, దానికి ఇంతగా అడగాలా అన్నాడు రవి. ఏం లేదురా, ఈ రోజుల్లో చాలామంది వృద్ధాశ్రమంలో చేరుతున్నారు కదా, నేను కూడా అని ఆగిపోయారు. రవి ముఖంలో ఆశ్చర్యం, బాధ ఒకేసారి కనిపించాయి. అమ్మా నివ్వరపోతూ అన్నాడు. కొడుకు మనసు చాలా గాయపడింది అని గ్రహించారు ఆవిడ. నువ్వు బాధపడుకురా, నీకు ఇష్టమైతేనే, అక్కడైతే నా వయసు వాళ్ళు ఉంటారని అంతే, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకు అని బయటకు వచ్చేశారు. కొడుకు విషణ్ణ వదనం ఆవిడ చూడలేకపోయారు. అతను ఇంక రాత్రంతా నిద్రపోడని ఆవిడకి తెలుసు. అనవసరంగా ఈ విషయం ఎత్తానేమో అని ఆవిడ చాలా మదనపడ్డారు. కానీ నాకేదైనా సమస్య వస్తే నా ఒకగానొక కొడుకుతో కాక ఎవరితో చెప్పుకుంటాను అని సమాధానపడ్డారు. ఇక రవి పరిస్థితి అయోమయంగా ఉంది. పని చెయ్యాలనే అనిపించలేదు. కంప్యూటర్ కట్టివేసి బాల్కనీలోకి వచ్చి నిల్చున్నాడు. అతను చిన్నప్పటి నుంచి ఒకే ఆశయంతో పెరిగాడు. అది బాగా డబ్బు సంపాదించి తల్లికి అన్ని సౌకర్యాలు కల్పించాలి అని. అలాగే చేశాడు కూడా. కానీ అన్ని సౌకర్యాల మధ్య ఆవిడ ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇంత పెద్ద ఇల్లు కట్టి పొరపాటు చేశానా అనుకున్నాడు. అవును నిజమే, నేను అమ్మకు అన్నీ ఇచ్చాను, వాటికి తోడుగా ఒంటరితనం కూడా ఇచ్చాను. పెద్దవాళ్లకు కూడా స్నేహితుల అవసరం ఉంటుందని ఎందుకు గ్రహించలేకపోయాను? నేనెప్పుడూ అమ్మ మాటకు ఎదురు చెప్పలేదు. కానీ ఈ మాటకు సరే అనగలడా? అమ్మలేని ఇంట్లో ఉండగలడా? అలాగని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలడా? పరిపరి విధాల ఆలోచనలతో అన్యమనస్కంగా మంచం మీద కూర్చున్నాడు. వంట ఇంట్లో నుంచి బెడ్రూమ్లోకి వచ్చిన సుజాతకు ఆశ్చర్యంగా అనిపించింది. అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకునే రవి అప్పుడే దాన్ని కట్టేయడం విచిత్రంగా అనిపించింది. ఏంటండి ఈరోజు విశేషం, నా కోసం ఎదురు చూస్తున్నారా సరదాగా అంటూ దగ్గరకు వచ్చిన సుజాత భర్త ముఖం చూసి కాళ్ళకు ఏదో అడ్డుపడ్డట్టు ఆగిపోయింది. ఏమైందండి, పిల్లల దగ్గర నుంచి మెయిల్ ఏమైనా వచ్చిందా? అయినా నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి వస్తున్నాను పాలిపోయిన ముఖంతో అన్నది. రాత్రి
తన పర్సనల్ మెయిల్ చూసుకొని జవాబులు పంపిస్తుంటాడు రవి. అందుకే సుజాత తల్లి మనసు పిల్లల వైపు వెళ్ళింది. కాదు సుజా, ఇలా వచ్చి కూర్చో అన్నాడు. భర్తని ఎప్పుడూ ఇలా చూడని సుజాతలో సన్నగా వణుకు మొదలైంది. భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, అమ్మ ఓల్డేజ్ హోంలో చేరతానంటుంది. ఆ మాట అంటుంటేనే రవి కళ్ళల్లో నీళ్లు ఊరాయి. అదేంటి? ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సుజాతకు. అమ్మ నన్ను వదిలి వెళ్తాను అన్నదంటే ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో ఆలోచించు. అయినా అమ్మ లేకుండా నేను ఉండలేను అన్నాడు. ఆ సంగతి సుజాతకు వేరే చెప్పనవసరమే లేదు. అత్తగారికి భర్తకు మధ్య ఉన్న అనుబంధం ఆమెకు బాగా తెలుసు. అందుకే ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సరదాకి కూడా మీకు ఎవరంటే ఇష్టం, నేనా మీ అమ్మగారా అని పొరపాటును కూడా అడగలేదు. ఎందుకంటే సమాధానం అమ్మ అని వస్తుందని ఆమెకు తెలుసు. అలాగని ఆమె మీద ప్రేమ లేదని కాదు. ఆ తల్లి కొడుకులిద్దరూ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక సుజాత విషయానికి వస్తే ఆమె వారి సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంత జీవితం గడుపుతున్నప్పుడు వారి జీవితాల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నాడో ఆమె అర్థం చేసుకోగలదు. అందుకే అతనికి ధైర్యం చెప్పడానికి, ఇప్పుడు పడుకోండి, పొద్దున ఏం చేయాలో ఆలోచిద్దాం. అయినా శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయని సామెత ఉంది కదా, దీనికి కూడా ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని మళ్ళీ తనే, పోనీ నన్ను ఉద్యోగం మానేయమంటారా అని అడిగింది. ఆ ఆలోచన రవికి కూడా వచ్చింది. కానీ సుజాత మాత్రం ఎంతసేపని తల్లితో గడపగలదు? ఇద్దరూ ఎప్పుడైనా మాటకు మాట అనుకొని మనస్పర్ధలు కూడా రావచ్చు. అదే మాట పైకి అన్నాడు. సుజాతకు కూడా నిజమే కదా అనిపించింది. భర్తకు ధైర్యం చెప్పినా పడుకున్న సుజాతకు నిద్ర కరువైంది. ఆమెకు తల్లి గుర్తుకు వచ్చింది. అమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా అనిపించింది మొదటిసారి. ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఆవిడ 2 నెలలకు పైగానే ఇక్కడే ఉండిపోయారు. ఇక వెళ్తాను అని కూడా అనలేదు. కూతుర్ని మనవల్ని వదలలేకేమో అని అప్పుడు అనిపించింది. బహుశా ఆవిడ కూడా ఒంటరితనంతో బాధపడుతున్నారేమో. ఇక్కడ అత్తగారితో కలిసి ఉండడం ఆవిడకు బాగుండేదేమో. ఇద్దరూ కలిసి తోటలో తిరిగేవారు, టీవీ చూస్తూ కామెంట్ చేసేవారు, పేపర్ చదివి రాజకీయాల గురించి చర్చించుకునేవారు. ఇవన్నీ గుర్తుకు వచ్చాయి సుజాతకు. అయ్యో, ఈ సంగతి ముందుగా ఎందుకు నాకు తట్టలేదు అని ఆమె మనసు తల్లడిల్లింది. మనం ఏమనుకుంటాం వాళ్ళ గురించి? వాళ్లకు అన్ని విషయాలు ఎందుకు? ఏదో ఒక దగ్గర కూర్చొని చూసినంతసేపు టీవీ చూసి తర్వాత కృష్ణ రామ అనుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ మనకు ఆ వయసు వస్తుంది కదా, మనం అలా ఉండగలమా? ఈ చిన్న విషయం ఎందుకు మర్చిపోతాం? వాళ్ళకు కూడా స్నేహితులు ఉండాలి అని, వాళ్ళు వాళ్ళ భావాలు ఎవరితో నైనా పంచుకోవాలని అనుకుంటారని ఎందుకు భావించాం? ఇలా అనుకోగానే సుజాత కళ్ళల్లో నీళ్లు ఊరాయి. ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాక సుజాత మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. టైం చూస్తే అప్పుడే 4:30 అయిపోయింది. భర్త కూడా నిద్రపోయి ఉండడని తెలుసు. లైట్ వేయగానే రవి లెగిసి కూర్చున్నాడు. ఇక మీకు నిద్ర పట్టదు, ముఖం కడుక్కోండి, కాఫీ కలుపుతాను అంటూ పడగదిలో నుంచి పక్కకు వెళ్ళింది. రవి చాలాసార్లు అర్ధరాత్రి వరకు పని చేసుకుంటాడు. రాత్రి టీ పెట్టడానికి కిందికి కిచెన్లోకి వెళ్ళలేక పక్కనే కాఫీ టీ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. రవి బాత్రూంలో నుంచి వచ్చేటప్పటికి 2 కప్పులతో కాఫీ కలిపి తెచ్చింది సుజాత. రవి కాఫీ తాగుతుండగా నాకొక ఐడియా వచ్చింది అన్నది సుజాత. ఏంటి చెప్పు అన్నాడు. ఇంతవరకు నేను ఆలోచించలేదు. అమ్మ కూడా ఇలా ఒంటరితనంతో బాధపడుతూ ఉండవచ్చు. అమ్మను ఒక 2 నెలలు ఇక్కడికి వచ్చి ఉండమందాం. అత్తయ్య గారు కూడా అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. వాళ్లకు కొంచెం మార్పు ఉంటుంది, ఏమంటారు అని అడిగింది. రవి మనసులో రాత్రి నుంచి ఉన్న బాధంతా చేత్తో తీసివేసినట్టు మాయమైంది. బ్రిలియంట్ ఐడియా, కానీ అమ్మ కూడా వెళ్ళాలా అన్నాడు. ఎప్పుడు మా అమ్మనే రమ్మంటే బాగోదు కదా నవ్వుతూ అంది సుజాత. నిజమే అనుకున్నాడు రవి. సుజాత మళ్ళీ మొదలుపెట్టింది.
నేను ఈ విషయం రాత్రంతా ఆలోచించాను. ఇది మన ఒక్క కుటుంబ సమస్యే కాదు. దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఉంది. మనకు తెలిసిన వాళ్ళనే తీసుకోండి. ఈ ఊళ్ళోనే 5, 6 అత్తయ్య లాంటి వాళ్ళు ఉన్నారు. మా పెద్దమ్మనే తీసుకోండి. పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు. ఆవిడను కూడా రమ్మంటే రావచ్చు. తర్వాత నెమ్మదిగా అందరి లిస్టు తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వీళ్ళు ఒకరింటికి ఒకరు వెళ్ళి ఉండి ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా చూడగలిగితే బాగుంటుంది కదా అన్నది. దానికి రవి, కానీ దానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ఒక ఇంట్లో 2 కన్నా ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి. వాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి చేయాలంటే కష్టం కదా అన్నాడు. ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు అన్నయ్యకి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది. పొద్దున్నే చెల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చేటప్పటికి సుకుమార్ కంగారు పడ్డాడు. ఏమ్మా సుజాత, అందరూ బాగున్నారు కదా అని అడిగాడు. అందరూ బాగున్నారన్నయ్య అంటూ విషయం వివరించింది. అలాగేనమ్మా, అమ్మను పంపిస్తాను. కానీ మీరు ఇల్లు కట్టుకొని వెళ్ళిన తర్వాత బొత్తిగా ఇటువైపు రావడమే మానేశారు. ఆదివారం అందరూ పొద్దున్నే వచ్చేయండి. లంచ్ తర్వాత అమ్మని తీసుకుని వెళ్దురు గాని అన్నాడు. అలాగే అన్నయ్య, తేలికైన మనసుతో అన్నది సుజాత. దూది పింజలా తేలికైంది రవి మనసు. ఆ సమయంలో పూజ పూర్తి చేసుకుని ఆ తోటలో కూర్చొని ఉంటుంది అమ్మ. అమ్మకి కాఫీ కలుపు అని మళ్ళీ తానే వద్దులే నేనే కలుపుతాను అని 2 కప్పులు కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసి తీసుకుని వెళ్తుంటే చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. తల్లికి కాఫీ అంటే చాలా ఇష్టం. కానీ తండ్రి చనిపోయిన తర్వాత కాఫీకి పాలు ఎక్కువ పడతాయని టీ తాగేది. ఒక్క ఆదివారం మాత్రం కాఫీ కలిపేది. అది 2 చిన్న గ్లాసులతో. ఇప్పుడు ఇంట్లో చిక్కటి పాలు, ఖరీదైన ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉన్నాయి. అయినా ఆ రోజుల్లో తల్లి కలిపిన నీళ్ళ కాఫీ రుచి దీనికి రాదు అనిపిస్తుంది. అదే మాట తల్లితో అంటే, లేదురా, కాఫీ ఇప్పుడే రుచిగా ఉంది. అప్పట్లో మనకు అది అందుబాటులో లేని రుచి. అందుకే వారానికి ఒక్కసారి తాగినప్పుడు ఎక్కువ ఆస్వాదించేవాళ్ళం. ఇప్పుడు రోజూ తాగుతున్నాం కదా, అందుకే అంత రుచిగా అనిపించడం లేదు. అయినా జరిగిపోయిన రోజులు ఎంతో మధురంగా ఉంటాయి. కొంతకాలం గడిచిన తర్వాత ఈ రోజులు కూడా ఎంతో బాగుండేవి అని అనుకుంటాం. ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనిపించినప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నారు. నిజమేనమ్మా, నువ్వు చెప్పినవన్నీ నిజమే. నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తాను అంటే నువ్వు నాకెంత ముఖ్యమో తెలిసింది. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా, చిన్న పిల్లాడిలా అన్నాడు రవి. కొడుకు రాత్రంతా నిద్రపోలేదని రవి రాగానే ఆవిడకు తెలిసింది. కొడుకుని చాలా బాధ పెట్టానని ఆవిడ తల్లి మనసు తల్లడిల్లింది. రాత్రంతా నిద్రపోలేదు కదరా, ఇంట్లో పిల్లలు కూడా లేరు కదా, అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకెప్పుడు అలా అననురా అన్నారు. లేదమ్మా, నువ్వు నీ బాధ పైకి చెప్పడం వల్లే నా పొరపాటు నాకు తెలిసొచ్చింది అంటూ సుజాతకు వచ్చిన ఆలోచన గురించి చెప్పాడు. ఎవరైనా ఇంట్లో ఉంటే బయటికి వెళ్తాను అని అనవు కదమ్మా అన్నాడు. దానికి ఆవిడ సజల నయనాలతో కొడుకు చెయ్యి పట్టుకొని, నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాన్రా. అలాగే సుజాత నా కోడలైనందుకు కూడా ఎంతో ఆనందిస్తున్నాను. మీ ఇద్దరు నా మాటకు విలువిచ్చి దాని గురించి ఆలోచించారు. ఏదో ముసల్ది ఎక్కడో పడి ఉంటుంది అనుకోకుండా దానికి ఒక పరిష్కారం ఆలోచించారు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలిరా అన్నారు. మేడ మీద నుంచి తల్లి కొడుకులను చూస్తున్న సుజాత కళ్ళు కూడా చెమర్చాయి. అంతలోనే ఆమె తన కొడుకును తలుచుకొని ఒక మెరుపు వచ్చింది. తనకు ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నమ్మను చూసినంత అపురూపంగా తన కొడుకు తనను చూస్తాడు అనే ఆమె గాఢమైన నమ్మకం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.